రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఇటీవల ఓట్ వైబ్ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ జరిపినటువంటి సర్వే కేరళ గురించి ప్రముఖంగా వచ్చింది. శశి థరూర్ సీఎం ఫేసు ఎక్కువ మంది లైక్ చేస్తున్నారనేది. కానీ అదే సంస్థ 23 జూను ఇంకో రాష్ట్రాన్ని గురించి వినూత్నమైన సర్వేని పబ్లిష్ చేసింది. పశ్చిమ బెంగాల్. ఏం జరగబోతుంది పశ్చిమ బెంగాల్లో, ప్రస్తుతం ప్రజల అభిప్రాయం పశ్చిమ బెంగాల్లో ఎలా ఉందనేది ఆ సర్వే చెప్పింది. ఆ వివరాలు మీకు ఇవాళ మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తా. ప్రభుత్వ వ్యతిరేకత అతి తీవ్రంగా ఉంది. దాదాపు 57.6 60% ప్రభుత్వ వ్యతిరేకత ఉంది బెంగాల్లో. వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే 38.8 ఏమో తీవ్ర వ్యతిరేకత 18.8. తర్వాత రెండోది ఇంపార్టెంట్ ఆస్పెక్టు, మాసివ్ కరప్షన్. ప్రభుత్వం విపరీతమైన కరప్షన్, అవినీతితోటి కొట్టుమిట్టాడుతుందనేది 60% మంది ప్రజలు చెప్పారు. మూడోది, అసలు ఇవాళ ప్రభుత్వ క్రెడిబిలిటీ పోయింది. ముర్షిదాబాదు అల్లర్లతోటి, సందేశ్ ఖలీ, అట్లనే ఆర్జీకర్ హాస్పిటల్ ఇష్యూ, ఇటీవల లా కాలేజీ కలకటా సబర్బ్స్లో ఉన్న లా కాలేజీలో జరిగినటువంటి సెక్స్ కుంభకోణం, టీఎంసీ లీడర్ యొక్క సెక్స్ కుంభకోణం, ఇవన్నీ చూస్తే ఏమైపోతుందంటే అసలు ఏమైపోతుంది, ప్రభుత్వం ఉందా లేదా, క్రెడిబిలిటీ పూర్తిగా పోయిందని నమ్మేటువంటి వాళ్ళ సంఖ్య 66% ఉంది. చాలా ఎక్కువ ఉంది అసలు. అంటే ఇంత ఇది ఎక్కడ ఉండదు. అప్పీజ్మెంట్ పాలిటిక్స్, గవర్నమెంట్ అప్పీజ్మెంట్, మైనారిటీ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుందా అని అడిగితే 55% ఎస్ అని చెప్పారు సర్వేలో. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ నేను చెప్తున్న సర్వేలో. ఇంకొకటి, అసలు మీకు కీ ఇష్యూస్ ఏంటి, మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏంటని అడిగితే, అంశాలు ఏంటని అడిగితే జనరల్గా ఏమొస్తాయి, అధిక ధరలు, నిరుద్యోగం, ఈ ఫస్ట్ వస్తాయి ఎక్కడ పట్టినా కూడా. ఇక్కడ ఏమొచ్చింది తెలుసా, కరప్షన్. అంటే ప్రజల మనసుల్లో ఎంతగా నాటుకుపోయిందో ఆలోచించండి. ఎందుకంటే టీచర్స్ స్కామ్ మీ అందరికీ తెలుసు కదా, ఎంత దారుణమైన స్కామ్. 26% మంది కరప్షన్ ప్రధాన అంశమని చెప్పారు. రెండోదే నిరుద్యోగం 20.8, 21. తర్వాత రిలీజియస్ పోలరైజేషన్, అంటే మతపరంగా పోలరైజేషన్ జరుగుతూ ఉంది, ప్రతి దాంట్లో వివక్ష చూపిస్తున్నారు అనేటువంటిది 12.7, 13%. లా అండ్ ఆర్డర్ 12%. అధిక ధరలు 9.4%. అంటే దానికన్నా ఇవి ప్రధానంగా వాళ్ళ మనసులను కలిచివేస్తున్నాయి అన్నమాట. అది అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇంత వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉన్న సీఎం ప్రెఫరెన్స్ ఎవరంటే, ముఖ్యమంత్రిగా మీరు ఎవరికి ఓటేస్తారు అంటే మమతా బెనర్జీకి 42%. దగ్గరలో ఎవరూ లేరు. సువేందు అధికారికి 20.4% తర్వాత స్థానంలో. మరి మీరు తర్వాత బీజేపీ, అసలు మరి ఇంత వ్యతిరేకత ఉంది కదా, బీజేపీ మరి ఈ సవాల్ని స్వీకరించి ప్రభుత్వాన్ని గద్దె దించుతుందని నమ్మకం ఉందా అని అడిగారు. దానికి వాళ్ళు ఆశ్చర్యకరంగా ఏం చెప్పారంటే కేవలం 30% మందే అవునని చెప్పారు. ఇంకొక 9% మంది కావచ్చు అన్నారు. అంటే మొత్తం కలిపినా 39, 40%. ఇద్దరు రెండు కలిపినా కూడా ఏది గద్దె బీజేపీ దించగలదా, బీజేపీకి ఆ సామర్థ్యత ఉందా అంటే లేదు అని చెప్పిన వాళ్ళు 52%. చూడండి, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కానీ బీజేపీ గద్దె దించుతుందా అంటే చెప్పలేమని చెప్పిన వాళ్ళు 52%. అంటే దించలేదు అని చెప్పిన వాళ్ళు స్పష్టంగా 52%, కాన్సే 9%. ఇదండి, చాలా సంక్లిష్టంగా ఉంది ఈ ఒపీనియన్ పోల్. పర్ఫార్మెన్స్ ఆఫ్ సీఎం ఎట్లుందంటే 40% మంది మమతా బెనర్జీకి ఓటేశారు. అంటే 39.3 బాగుందని చెప్పారు. సంవాట్ కొంతవరకు మెరుగ్గా ఉందని చెప్పిన వాళ్ళు 17%. రెండు కలిపితే చాలా ఎక్కువ ఉంది, 46% పైన ఉంది. నో చెప్పిన వాళ్ళు 40% ఉన్నారు. కాన్సే 3.6, అంటే కాన్సే అసలు తక్కువ ఉన్నారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ వేశారు, అసలు టీఎంసీ కాంగ్రెస్
కలిసి పోటీ చేయటంపై మీ ఒపీనియన్ ఏంటని అడిగితే 50% మంది ఇది వద్దు అని చెప్పారు. కాంగ్రెస్తో టీఎంసీ కలవటం మంచిది కాదని 50% మంది చెప్పారు. అవునని చెప్పిన వాళ్ళు కేవలం 21% మంది, మేబీ అని చెప్పిన వాళ్ళు 9.2, రెండు కలిపిన 30%. అంటే ఎక్కువ మంది కాంగ్రెస్తో కలవటాన్ని టీఎంసీ ఇష్టపడలేదు అక్కడ. కోర్స్ కాన్సే ఒక 19% కొద్దిగా కన్సిడరబుల్ లెవెల్లో ఉంది. తర్వాత బీజేపీకి ఎందుకు మరి మీరు ఎందుకు గట్టిగా చెప్పట్లేదు, సవాళ్ళు ఏంటి బీజేపీకి ఉన్న సవాళ్ళు అంటే అందరూ చెప్పింది ఏంటంటే ఇన్ఫైటింగ్, ఆ ఫ్యాక్షనిజం బీజేపీలో ఉన్నటువంటిది 21.4%. దీనివల్లనే బీజేపీకి ప్రాబ్లమ్స్ అనేది. రెండోది, అసలు ఓడించడానికి కావలసిన నేరేటివ్ మిస్ అవుతుంది, సరైన నేరేటివ్ బీజేపీ క్రియేట్ చేయలేకపోయిందని చెప్పిన వాళ్ళు దాదాపు 20% మంది ఉన్నారు. చాలా క్రెడిబుల్గా ఉంది ఒపీనియన్ పోల్. ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ 17.8%, వీక్ ఆర్గనైజేషన్ సంస్థాగత బలహీనతలు 12%, కాంట్ అండర్స్టాండ్ బెంగాల్ కల్చర్. బీజేపీ పోయిన ఎన్నికల్లో చేసిన ప్రచారం హిందీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా రుద్దారనేది మమతా బెనర్జీ చేసింది, కన్సిడరబుల్గా ప్రజల మనసులోకి నాటుకుంది. 9.3% బెంగాల్ కల్చర్ని అర్థం చేసుకోవట్లేదని. ఇదండి దాని ఒపీనియన్ పోల్. ఇప్పుడు మనం దీని గురించి మన ఒపీనియన్స్ డిస్కస్ చేసుకుందాం. కంక్లూజన్స్ ఏంటి దీంట్లో? ఒకటి, తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత. రెండోది, మీరు ఇంకొక నోటీసు నేను చెప్పండి ఇందాక ఏంటంటే, మమతా బెనర్జీకి పురుషుల్లో ఉన్నంతగా మహిళల్లో ఆదరణ లేదు ఈసారి. ఇది నోటీసబుల్ పాయింట్. అదివరకు అట్లా కాదు, మహిళలు ఎక్కువ ఉండేవాళ్ళు. నోటీసబుల్ పాయింట్, మహిళల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అంతే, నేను చెప్పిన సంఘటనలన్నీ మహిళలకు సంబంధించినవి కదా. సందేశ్ ఖలి అయినా, ముర్షిదాబాద్ అయినా, ఆర్జీ కార్ అయినా, ఇప్పుడు లా స్టూడెంట్ అయినా. సో మహిళల్లో మమతా బెనర్జీ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది. కానీ మమతా బెనర్జీ వ్యక్తిగతంగా పాపులర్. బీజేపీపై నమ్మకం క్వశ్చన్ మార్క్, అంటే పూర్తిగా లేదు. ఇదండి ఇప్పుడు ఈ ఒపీనియన్ పోల్. ఇప్పుడు బీజేపీ మరి ఉన్న టైం తక్కువ, మరి వీటిని సరిదిద్దుకోగలదా బీజేపీ? ఈ లోపాలను సరిదిద్దుకోగలదా అంటే కొత్త అధ్యక్షుడిని తీసుకొచ్చి పెట్టారు, శ్యామిక్ భట్టాచార్య. మొట్టమొదటిసారి దిలీప్ ఘోష్, ఇంకొకరు మొన్న సుకుంత మజుందార్, వీళ్ళందరూ పోయిన తర్వాత ఇప్పుడు కలకటా నగరానికి సంబంధించినటువంటి ఒక ఇంటలెక్చువల్ డిస్కోర్స్ చేయగలిగినటువంటి శ్యామిక్ భట్టాచార్యని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకనంటే ఈయన సాల్ట్ లేక్ సిటీలో ఉంటాడు. శ్యామిక్ భట్టాచార్య ఏంటనంటే ఆయన మాట్లాడుతుంది అధ్యక్షుడిగా అయిన కాడి నుంచి చూసేటట్టయితే రిలీజియస్ పోలరైజేషన్కి తక్కువగా అవకాశాలు ఉన్నాయి. దిలీప్ ఘోష్ పూర్తిగా రిలీజియస్ పోలరైజేషను, సువేందు అధికారి ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషను, ఆయన పూర్తిగా హిందూ ఐక్యత కావాలని మాట్లాడుతున్నాడు. ఇతను అలా మాట్లాడట్లేదు. ఇతను ఏంటంటే ఒక ఇంక్లూజివ్ అప్రోచ్ తోటి వెళ్తున్నాడు, అందరినీ కలుపుకెళ్ళాలనేది చెప్తా ఉన్నాడు. అది రేపొద్దునేదైనా కావచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా రిలీజియస్ పోలరైజేషన్ జరిగేటట్టుగా తక్కువ మాట్లాడుతున్నాడు, అందరినీ కలుపుకెళ్ళేటట్టుగా ఎక్కువ మాట్లాడుతున్నాడు శ్యామిక్ భట్టాచార్య. ఆయన బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లోనూ అద్భుతంగా అనర్గళంగా మాట్లాడగలడు, ఇంటలెక్చువల్ డిస్కోర్స్ చేయగలడు. అటువంటి వ్యక్తిని కొత్త అధ్యక్షుడిగా బీజేపీ చేసింది. దాని ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు చెప్తాను అసలు పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు బెంగాల్లో బీజేపీ రెస్ట్ ఆఫ్ కలకటాని జయించింది, కానీ కలకటా నగరాన్ని జయించలేకపోతుంది, కలకటా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సౌత్ బెంగాల్ని. కారణం ఏంటి తెలుసా? భద్రలోక్. ఎన్నోసార్లు నేను వీడియోలు మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాను. భద్రలోక్ అంటారు దీన్ని. అసలు పశ్చిమ బెంగాల్ విడిపోయినప్పుడు అదే, బెంగాల్ కలిసి రావాలని అదే, మళ్ళా పశ్చిమ బెంగాల్ కావాలని చేసింది కూడా భద్రలోక్ ఇన్ఫ్లుయెన్స్ బెంగాలీ సమాజం మీద అత్యధికంగా ఉంటుంది. ఏమైనా అర్బన్ మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ, కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళు భద్రలోక్ అంటారు అక్కడ. ఈ కమ్యూనిటీ ఇప్పటి వరకు బీజేపీకి దూరంగా ఉంది. శ్యామిక్ భట్టాచార్య ఈ కమ్యూనిటీని ఇప్పుడు టార్గెట్ చేశాడు. మెల్లిమెల్లిగా వాళ్ళల్లో మమతా బెనర్జీ మీద నమ్మకం లేదు, వాళ్ళు కొద్దిగా లెఫ్ట్ ఇంటలెక్చువల్ సైడ్ కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. బీజేపీ అంటే కోపంగా ఉన్నారు, బీజేపీ అంటే దూరంగా ఉన్నారు ఇన్నాళ్ళ నుంచి.
అదొక కమ్యూనల్ పార్టీ, పోలరైజేషన్ చేస్తుంది రిలీజియస్ అనేది భద్రలో కమ్యూనిటీ. కానీ మొట్టమొదటిసారి వాళ్ళలో ఆలోచనని తీసుకొస్తున్నాడు శ్రామిక్ భట్టాచార్య. ఎందుకంటే ఇది వాళ్ళల్లో వాళ్ళ ఆలోచన మార్పు వచ్చిందంటే కలకత్తా నగరం కూడా బీజేపీ వశమవుతుంది. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ ఆఫ్ బీజేపీ ఇన్ ద కమింగ్ మంత్స్. ఎందుకనంటే భద్రలోకిని గెలవకుండా బెంగాల్ని గెలుచుకోలేరు. సింపుల్ పాయింట్. శ్రామిక్ భట్టాచార్యని నియామకమే ఆ దిశగా జరిగింది. ఎందుకనంటే ఇది కరెక్ట్గా కనుక కార్డ్స్ ప్లే చేసేటట్టయితే బీజేపీకి గెలుపు అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఆ దిశలో శ్రామిక్ భట్టాచార్య కొత్త అధ్యక్షుడి నియామకం జరిగిందని అందరూ భావిస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.